సామాన్య ప్రజల భూ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గతంలో ధరణి కారణంగా అన్యాక్రాంతమైన భూముల వివరాలను భూభారతి చట్టం ద్వారా బట్టబయలు చేస్తామని పొంగులేటి చెప్పారు. శాసనసభలో భూభారతి బిల్లును మంత్రి ఈ ఉదయం ప్రవేశపెట్టారు. బిల్లుపై రేపు సభలో చర్చ జరగనుంది. వివరాలు చూద్దాం. భూ సమస్యల పరిష్కారం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ధరణి స్థానంలో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చింది. భూభారతిగా పిలుస్తున్న భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 బిల్లును శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ROR 2020 చట్టం స్థానంలో కొత్తగా భూభారతి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్సైట్లో ఉంచామన్న రెవెన్యూ మంత్రి ఎమ్మెల్యేలు మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్లో పెట్టామని సభకు తెలిపారు. ఆనాటి దొరల గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని ఇదే అసెంబ్లీలో ఇదే సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున ప్రవేశపెట్టి షార్ట్ డిస్కషన్ కూడా ఈ అసెంబ్లీ సాక్షిగా తమర సాక్షిగా డిబేట్ కూడా చేయటం జరిగింది. అధ్యక్ష, వందలాది రిప్రజెంటేషన్లు సూచనలు ఈ డ్రాఫ్ట్ దాని మీద ఇవ్వటం జరిగింది. వాటిలో ప్రజలకి మంచి జరిగేవి, ప్రజలకి ఉపయోగకరమైనవి, ప్రజలకి మంచి జరుగుతుంది అనుకున్న వాటన్నిటినీ ఈ డ్రాఫ్ట్లో పొందుపరచగలగటం జరిగింది. అధ్యక్ష, భూములను కంటికి రెప్పలా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న మంత్రి పొంగులేటి గత ప్రభుత్వం నిర్వహించిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది సమస్యలు వచ్చాయన్నారు. రెవెన్యూ అధికారుల దగ్గర పరిష్కారం కావాల్సిన సమస్యలు కూడా కోర్టుకు చేరాయని విమర్శించారు. భూ యజమానికి తెలియకుండానే భూములు తారుమారయ్యాయని, పేదలు తమ ఆవేదన చెప్పుకోవడానికి కూడా మార్గం లేకుండా పోయిందన్నారు. లోపభూయిష్టమైన ROR చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తగా భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు. 33 జిల్లాల్లో ఒక్కోరోజు ప్రత్యేక చర్చా వేదికలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పారు. 18 రాష్ట్రాల్లోని RORలను అధ్యయనం చేసి ఉత్తమ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని భూభారతిలో పొందుపరిచామని మంత్రి తెలిపారు. ఒక చట్టం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమని చెప్పారు. ఈ భూభారతి చట్ట రూపకల్పనలో బీఆర్ఎస్ కీలక నేతలైన హరీష్ రావు, వినోద్ సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. రిజిస్ట్రేషన్ దస్తావేజుల ద్వారా మ్యుటేషన్ జరిగేటప్పుడు ఏవైనా తప్పులు జరిగితే అప్పీల్ చేసుకునే వ్యవస్థను ఈ భూభారతిలో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వారసత్వం సహా 14 రకాల భూమి హక్కులపై మ్యుటేషన్ పవర్స్ను RDOకు అప్పగిస్తామన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ నెంబర్ ఎలా ఉంటుందో మన రాష్ట్రంలో భూములకు భూధార్ నెంబర్ కేటాయిస్తామన్నారు. 2014 ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ, జమాబందీ ఎలా ఉండేదో ఇకపైన అదేవిధంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక అధికారిని నియమిస్తామని పొంగులేటి చెప్పారు. భూ వివాదాల గ్రీవెన్స్, అప్పీళ్ల కోసం ల్యాండ్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కాగా బిల్లుపై చర్చకు సమయం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు సభాపతిని కోరారు. బిల్లుకు సంబంధించిన కాపీలు ఇప్పటిదాకా తమ చేతికి రాలేదని, కనీసం ఒక్కరోజు ముందైనా తమకు బిల్లు పత్రాలు ఇవ్వలేదన్నారు. బిల్లు ప్రతులను 2 రోజుల ముందైనా సభ్యులకు ఇవ్వాలని, లేదంటే చర్చపై అభ్యంతరం తెలిపే హక్కు సభ్యులకు ఉందన్నారు. బిల్లు ప్రవేశపెట్టిండ్రు, ఇప్పుడే బిల్లు మీద డిస్కషన్ అంటే బిల్లు కాపీయే మా చేతికి రాకుండా మేము ఏం మాట్లాడాలి సార్? ఒకటి, మన బీఏసీలో ఏం మొన్న మాట్లాడుకున్నాం సార్, బీఏసీ మినిట్స్ కూడా మాకు ఈ నిమిషానికి చేతికి రాలేదు. బీఏసీ మినిట్స్ రావు, అసలు ఏ బిల్లు ఎప్పుడు పెడతారో తెలియదు. మీ ఇష్టం ఉన్నప్పుడు రూల్ సస్పెండ్ చేసి బిల్లు టేబుల్ మీద పెట్టి ఇప్పుడే మాట్లాడండి అంటే అసలు బిల్లే మా చేతికి రాకుండా, బిల్లును మేము చదవకుండా ప్రతిపక్షం ఎట్లా పాల్గొంటది? భూభారతి బిల్లుపై గురువారం సభలో చర్చ పెట్టాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ సభాపతిని కోరారు. బిల్లును అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వాలని, రేపు చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.